వైసీపీ హయాంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డికి కష్టకాలం తప్పేలా లేదు. ఆయన కుమారుడిపై కేసు రూపంలో సజ్జలను కార్నర్ చేయాలని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం డిసైడ్ అయి ఆ బాధ్యతను సిఐడికి అప్పగించింది. జగన్ పాలనలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల భార్గవ్ సామాజిక మాధ్యమాలను అడ్డం పెట్టుకుని చేసిన ఆగడాలను బయటకు తీయాలని ఏపీ సిఐడి డిసైడ్ అయింది. సజ్జల భార్గవ్ ఇప్పుడు పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా లేరు. అయినా అప్పట్లో అన్ని తానై టీడీపీకి విషయం చెల్లారు. సరిగ్గా ఎన్నికల ముందు సామాజిక పెన్షన్ల విషయంలో భార్గవ్ చేసిన ఒక దుష్ప్రచారం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. సామాజిక పెన్షన్లు లబ్ధిదారులకు అందకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని భార్గవ్ వరుస పోస్టులు పెట్టించారు. అప్పట్లో టీడీపీ ప్రతినిధి వర్ల రామయ్య ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు భార్గవ్ పై కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసును విచారించి బాధ్యతలందరిపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు సిఐడికి ఆదేశాలందాయి. సిఐడి కూడా చాప కింద నీరుగా విచారణ మొదలు పెట్టిందని అంటున్నారు.